హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కన్యాకుమారిలో ఉన్న గాంధీ మండపం గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. గాంధీ మెమోరియల్ ఆర్ గాంధీ మండపం ఏదైనా అనొచ్చు. ఈ మెమోరియల్ వచ్చేసి 1956లో అయితే కంప్లీట్ అయిందనమాట. అలాగే ఈ మెమోరియల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మహాత్మా గాంధీ గారి అస్థికల కలశాన్ని ఇక్కడ ఉంచారట 1948లో నిమజ్జనం చేసే ముందు. ఈ కన్యాకుమారి సముద్రంలోనే నిమజ్జనం చేశారు అనేదైతే చెప్తూ ఉంటారు. ఇందులో కొన్ని రేర్ పిక్స్‌తో అయితే డిస్‌ప్లే అయితే ఉంటదనమాట. అలాగే ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మండపం పైకప్పు మధ్య భాగం ఉంటది కదా! అది 79 అడుగుల ఎత్తయితే ఉంటుంది. అంటే గాంధీ గారి ఏజ్ అన్నట్లనమాట. అలాగే ఇంకోటేంటంటే, ఆ పైకప్పుకి ఒక చిన్న రంధ్రం ఉంటది. అక్టోబర్ 2 రోజున మధ్యాహ్నం టైంలో సూర్యకిరణాలు నేరుగా అక్కడున్న పీఠం పైన పడేలాగా అయితే నిర్మించారట. వీలైతే కన్యాకుమారి వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికైతే ట్రై చేయండి తప్పకుండా. అక్కడ ఉన్న పిక్స్‌లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అక్కడ వీడియో అయితే అలౌడ్ కాదు. సో, నేను లోపల తీయలేదు. ఎంట్రీ అయితే కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది.